మనము పునరుద్ధానాన్ని గురించి పోయిన వారం చాలా సవిస్తారంగా తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన విషయాల్ని మనము ధ్యానించవలసి ఉంది. పునరుత్థానము. సో పునరుద్ధానాన్ని గురించి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అద్భుతమైన గ్రేట్ కమిషన్ దేవుడు మనకిచ్చాడు. గ్రేట్ కమిషన్ తన శిష్యులకు ఒక గొప్ప కమిషన్, అంటే ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. గొప్ప అధికారం. ఆ అధికారాన్ని గురించిన మాటలు మనం చదివితే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి వారి వద్దకు వచ్చి ఓకే, ఎంత అద్భుతమైన మాట అండి. కనుక ఇక్కడ 9వ వచనం కూడా చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన్ను మొక్కారు. ఇక్కడ దేవుడు తన నమ్మిన బిడ్డలకి ఇచ్చిన ఒక అద్భుతమైన గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. ఆ కమిషన్లో ఉన్న ప్రముఖమైన 4 విషయాలు నేను మీతో చూపిస్తాను. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్లోని 4 విషయాలు. మొట్టమొదటిది 28:18. మత్తయి సువార్త 28:18 ఏముంది? మళ్ళీ చదవండి. వచ్చి అది ఆల్ పవర్, సర్వాధికారం. సో సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం కలిగిన వాడుగా పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత 28వ అధ్యాయం 19వ వచనం. సమస్త జనులు, ఆల్ నేషన్స్, సమస్త జనులు. అధికారం ఉండాలి. సమస్త జనులు. నెక్స్ట్ తర్వాత బాప్తిస్మం ఇస్తూ వాటన్నిటినీ, ఆల్ థింగ్స్, ఏ 28 ఎస్ 28:19 ఆల్ థింగ్స్ అన్నీ చెప్పండి వాళ్ళకి. ఎంత చక్కగా చూస్తున్నాయంటే అన్నిటి మీద సర్వాధికారం అందరికీ, సమస్త జనుల మీదకి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. మూడోది ఆల్ థింగ్స్, మీకు చెప్పబడిన అన్ని విషయాలు, సమస్త విషయాలు. మరోసారి చెప్పండి. తర్వాత యుగ సమాప్తి వరకు సదాకాలము. ఓకే, సదాకాలం మీతో ఉంటా. ఆల్ ద డేస్. సదాకాలం. సదాకాలం. చూసారా? అసలు మనం ధ్యానిస్తున్నప్పుడే ఆల్ పవర్, సమస్త సర్వాధికారం నా దగ్గర ఉంది, సమస్త అధికారం. అక్కడ 3 మాటలు చెబుతాడు. పరలోకమందును, భూలోకమందును,
నాకు సర్వాధికారం వాడు. సో సర్వాధికారం కలిగిన వాడు ఎలా సర్వాధికారం ఆయనకు ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ విషయాన్ని కూడా మనం అక్కడ చూద్దాం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సర్వాధికారం తండ్రి తన కుమారునికి ఎలా అప్పగించాడో ఆ విషయాలు కూడా మనం చూడాలి. సర్వాధికారం కలిగి ఉన్నవాడు, సమస్త జనులకి వెళ్ళి చెప్పమన్నాడు, సమస్త విషయాలు చెప్పమన్నాడు, సదాకాలం అన్ని రోజులు నేను మీతో ఉంటాను. దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్లోని తన వారికి ఆ విషయాలు చెబుతున్నాడు, తన నమ్మిన శిష్యులకు ఆ చెబుతున్నాడు. ఆయన వాడిన పదం ఏంటి తెలుసా? ఆల్ హెయిల్ అని ఉంది 9వ వచనంలో. 9వ వచనం చదవండి. 9, 10 వచనాలలో 10వ వచనం. భయపడకండి, నా సహోదరులు. ఎవరు సహోదరులు అంటే నా సహోదరులకు వెళ్ళి చెప్పండి. అంటే మనం అందరం ఎవరు అనమాట? ఆయన సహోదరులు. అందుకని యేసు ప్రభు మధ్యలో కూడా అంటాడు, ఎవరైతే నా చిత్తాన్ని చేస్తారో వారే నా సహోదరులు, నా సహోదరి, నా తల్లి అని అంటాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభుకు మనం సహోదరులు కనుక నా సహోదరులకు అందరికీ చెప్పండి. వాళ్ళంతా నన్ను నమ్మిన వాళ్ళు, వాళ్ళంతా నా ప్రత్యక్షతను అపేక్షించేవాళ్ళు. కనుక నిజంగా ఆయన సహోదరులం అయ్యుంటే గ్రేట్ కమిషన్, అది గుర్తుపెట్టుకోండి. గ్రేట్ కమిషన్ అక్కడ గుర్తు రావాలి మీకు. దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్. కనుక గ్రేట్ కమిషన్, ఆ గ్రేట్ కమిషన్ పొందిన వాళ్ళు ఎవరంటే ఆల్ హెయిల్, మనమే ఆయన సహోదరులు. ఆయన సహోదరుని వారందరికీ, ఆయన శిష్యులైన వాళ్ళకి అందరికీ దేవుడు ఈ యొక్క గొప్ప అధికారాన్ని దేవుడిచ్చాడు. అయితే ఇప్పుడు మనం చూడవలసింది, యేసు ప్రభు ఈ సర్వాధికారాన్ని కలిగిన వాడుగా పునరుద్ధానుడైన తర్వాత పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో ఈ విషయాలు మనము చూద్దాం. ఒకసారి మనం లేఖనం నుండి ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 20 నుండి 23 వచనాలు చూడండి. అక్కడ ఒక్కొక్క పదం చక్కగా రాయబడి ఉంటుంది అనమాట. ఆ బలాతిశయం చేత లేపి అన్నిటి ఆధిపత్యాల కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమునందు మాత్రమే కాదు రాఘవనందును కూడా అన్ని నామాల కంటే హెచ్చుగా కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయన శిరస్సుగా ఉంచాడు. చూసారా, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ఎంత ఆధిక్యత, అధికారం కలిగి ఉన్నాడో ఇప్పుడు మనం రాద్దాం. అక్కడ రాయబడిన మాట ముందు అక్కడ ఎఫెసీ పత్రిక, ఎఫెసీ 1వ అధ్యాయం 20 నుండి 23 అక్కడ ఇప్పుడు నోట్ చేయండి. వరుసగా మనం నోట్ చేద్దాం. మొట్టమొదటిది ఆయనకు ఆధిపత్యం కంటేను, నెక్స్ట్ అధికారం కంటేను, తర్వాత శక్తి కంటేను, తర్వాత ప్రభుత్వం కంటేను, తర్వాత ఇంకా ఉంటుంది చూడండి, చదవండి. ఈ యుగమందే మాత్రమే కాక రాబోయే యుగనందు కూడా. అది అంటే అది ఈ యుగమునందు, రాబో యుగమునందు ప్రతి నామము కంటే హెచ్చుగా చదవండి. అంటే అన్ని నామముల కంటే అని, ప్రతి నామం కంటే అన్ని నామాల కంటే ఇప్పుడు తర్వాత ఇంకా అది సమస్తాన్ని ఆయన పాదాల కింద ఉంచాడు.
సమస్తాన్ని ఆయన పాదాల క్రింద ఉంచాడు. ఇంకా సమస్తం పైన సంఘానికి శిరస్సుగా. చూడండి, సంఘం ఆయన శరీరం. ఇక్కడ చూడాలి, యేసుప్రభు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాడో, యేసుప్రభు ఏ రీతిగా బలపరచబడ్డాడు, యేసుప్రభు తండ్రి చేత ఏ రీతిగా హెచ్చింపబడ్డాడో ఈ మాటలు మనం చూస్తాం. ఒకటి, సమస్త ఆధిపత్యం కంటే, సమస్త అధికారం కంటే, సమస్త శక్తి కంటే, సమస్త ప్రభుత్వం కంటే ఆయన అత్యున్నతుడిగా ఉన్నాడు. ఆహా, అన్నిటికంటే ఆయన అత్యున్నతుడు. అంతేకాదు, ఈ యుగంలోనే కాదు, రాబో యుగంలో కూడా ఆయన ప్రతి నామము కంటే హెచ్చుగా ఉన్నతమైన ఆయన నామం. అంతేకాదు, సమస్తము ఆయన పాదాల కింద ఉంచబడి సమస్తం పైన ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. సో ఇది క్రీస్తు పొందిన అద్భుతమైన ఆధిక్యత. అసలు ఆయన అంత దీనుడిగా సిలువలో వేలాడి తను రిక్తునిగా చేసుకోవడాన్ని బట్టి మరి ఫిలిప్పీలకు రాస్తూ కూడా అదే విషయాన్ని చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు కూడా అదే రాస్తాడు. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, మనము 9 నుండి. కనుక ఆయన తను అలా తగ్గించుకొని చూడండి ఒకసారి. ఇంకా ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తుంటాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక అక్కడ నుండి మొదలు, ఫిలిప్పీ 2:9 నుండి మనం చూస్తే, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుద్ది. చూసారా ఎంత అద్భుతమైన ఆధిక్యతని తండ్రి తన కుమారునికి ఇచ్చాడో. అందుచేత అక్కడ రాసుకోవాలి మనం, పరలోకమందు ఉన్న వారిలో కానీ, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కూడా. ఆ 3 రాయండి అసలు. పరలోక మందు, భూమి మీద, భూమి క్రింద. ఓకే, ప్రతివాని మోకాలు. ప్రతివాని మోకాలు. తర్వాత యేసు నామమున వంగుతుంది. వంగును. చూసారా, ప్రతివాని నాలుక. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోండి. ఎందుకంటే రక్షణ పొందాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల్లో నుండి లేపిన నువ్వు విశ్వసించిన నువ్వు రక్షింపబడతావు. రోమపత్రిక 10:9 ప్రకారం. కనుక ఇక్కడ ప్రతి వాని మోకాలు యేసునామములో వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నట్లు చూసారా, అక్కడ ఒప్పుకున్నట్లు. ఇదంతా తండ్రి చేసిన కార్యం, తండ్రి కుమారుని ఎడల చేసిన కార్యం. ఇక్కడ కూడా దేవుడు ఆయన్ను చదవండి హెచ్చించి, అది ప్రతి నామమునకు పైన పైనామము తండ్రి.
కనుక హెచ్చించినది. ఎంత చక్కగా రాయబడింది. కనుక ఎఫెసీయులకు రాస్తూ ఆధిపత్యం, అధికారం, శక్తి, ప్రభుత్వం వీటన్నిటికంటే ఉన్నతంగా, యుగమునందు రాబోనందుకు ప్రతి నామం కంటే హెచ్చుగా, సమస్తము ఆయన పాదాల కింద నుంచి సమస్తం పైన ఆయన్ని నిలబెట్టి ఇక్కడ ఏర్పడుతున్న సంఘానికి ఆయన శిరస్సుగా ఉండేలాగా చేశాడు. పిలిపిలికి రాస్తుంటాడు, పరలోకంలో కానీ భూమి కింద కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగేటట్లు, ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు, ప్రతి నామానికి పైనామం ఆయనకు అనుగ్రహింపబడేలాగా తండ్రి తన కుమారుడైన యేసు ప్రభువుని హెచ్చించిన తీరు కనబడుతుంది. రోమపత్రికలోకి రండి. పౌలు రోమీలకి రాశాడు. రోమపత్రిక మొట్టమొదటి మనము 2 నుండి 7 వచనాలుగా మనం చదివితే అంత పెద్ద కాంప్లెక్స్ అండి. ఏం రాస్తున్నాడు? కలుగును గాక దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై తన ప్రవక్తలను పంపించి, ఇదిగో మీకోసం యేసు ప్రభు చనిపోబోతున్నాడు, ఆయన రక్తం ద్వారా మీరు విమోచింపబడతారు, ఆయన శిలువలో వేలాడతాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది, ఆయన రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది, మీరు సమీపస్తులు అవుతారని ప్రవక్తల చేత చెప్పించాడు. చెప్పించిన తర్వాత యేసు ప్రభు దావీదు సంతానంగా వచ్చాడు. అది ఫిజికల్గా దావీదు సంతానంలో నుండి వచ్చాడు. కానీ తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, తిరిగి లేచిన తర్వాత చదవండి ఇప్పుడు, దేవుని కుమారుడిగా మన ఆత్మను బట్టి, అంటే తిరిగి లేవడం ద్వారా ఆయన కలిగిన గొప్ప ఆధిక్యత, యేసుక్రీస్తు కలిగిన అన్ని నామాల కంటే అత్యున్నతమైన నామంగా కదా, మనకి 4:12 ఉంటుంది, ఈ నామంని మనం రక్షణ పొందవలేను. మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామం వలన కూడా మనం రక్షణ పొందలేము. ఇక్కడ మనం క్రీస్తుని హెచ్చించినంటే వీటికి మధ్యలో మీరు అది గుర్తుపెట్టుకుంటే 4:12 చదవండి. అక్కడ మనకు కనబడింది అపోస్తల కార్యం 4:12లో ఏమని ఉంటుందో ఇది రాద్దాం. అక్కడ అంటే అది ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామనే రక్షణ, అంటే ఈ నామానే రక్షణ. చూసారా, ఇక్కడే చెప్పేశాడు, ఆకాశము కింద మరి ఏ నామాన, అంటే అన్ని నామాల కంటే పైనామం, అన్ని నామాల కంటే, అంటే యేసు ప్రభు యొక్క అద్భుతమైన నామం ఎంత హెచ్చింపబడిందో చెప్తున్నాడు. పౌలు రోమీలకు రాస్తూ చెప్తున్నాడు, ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఉన్నాడంట. దేవుని కుమారుడిగా, ఆహా చూసారా, దేవుని కుమారుడు, ఇది రాజుని దేవుని కుమారుడిగా రుజువయ్యాడు. ఆయన దేవుని కుమారుడు, అందుకే తిరిగి లేచాడు. దేవుడైతేనే లెగిస్తాడు. అప్పటి వరకు ఆయన ఒక సామాన్యుడిగా చూస్తున్నారు కదా. ఆ రోజుల్లో నాస్టిసిజం చెప్పాను నేను, జ్ఞానతత్వవాదం కూడా ఈయన ఒక కామన్ మ్యానే. మధ్యలో ఆయన క్రీస్తు అనబడిన మెస్సియా ఆత్మ వచ్చినప్పుడు చిన్న చిన్న గొప్ప కార్యాలు చేస్తున్నాడు కానీ అని జ్ఞానతత్వవాదం చెప్పింది ఆ రోజుల్లో. జ్ఞానతత్వవాదం దానికి ఇప్పుడు నోరు మూతపడింది. జ్ఞానతత్వవాదం చెప్పింది ఆ రోజుల్లో. కనుక ఈ జ్ఞానతత్వవాదం ఆ రోజుల్లో ఏమని చెప్పిందంటే, యేసుప్రభు ఒక సామాన్యుడు అని చెప్పింది ముందు. అసలు ఆయన ఒక సామాన్యుడు, ఆయన అందరిలాగానే ఒక సామాన్యుడు. క్రీస్తు ఆత్మ అప్పుడప్పుడు వస్తుంది, క్రీస్తు ఆత్మ ద్వారానే సూచ్యక్రియలు, ఇవన్నీ కాదని తెలిసింది. యేసు క్రీస్తు కాదు, యేసు క్రీస్తు కాదు, అంటే యేసు వేరు
క్రీస్తు వేరు, అలా చెప్పింది అనమాట. ఇప్పుడు కాదు, ఆయనే ఈయన, అది నిరూపించాడు. అందుకనే ఈ జ్ఞానతత్వవాదం, ఇన్కర్నేషన్, శరీరధారిగా నమ్మలేదు. వాళ్ళు శరీరధారాన్ని ఏమంటారు? ఇన్కర్నేషన్ అంటారు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు అన్న విషయం నమ్మలేదు అది. కనుక వీళ్ళందరికీ జవాబు ఇది. గలేషియన్స్ కానీ, తెస్సలోనికైనా కానీ వీళ్ళందరూ బాగా వ్యాప్తి చెందింది. కొరింథియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానతత్వవాదం ఆ రోజుల్లో బాగా ప్రబలమైంది. కనుక వాళ్ళకన్నా రుజువిస్తున్నాడు అనమాట. యేసు దేవుని కుమారుడు ప్రభావముతో. చూసారా అక్కడ రాయబడిన మాట, అది కూడా రాయండి అక్కడ. ప్రభావముతో నిరూపించబడినవాడు అని ఉంటుంది అక్కడ. ప్రభావముతో నిరూపింపబడినవాడు, అది ప్రభావంతో నిరూపింపబడ్డాడు. తాను కూడా రుజువులు ఇచ్చాడంటే అందరికీ. రుజువులు ఇచ్చాడని ఎక్కడుంది? 40 రోజులు రుజువులు ఇచ్చాడని ఎక్కడుందండి? అపోస్తల కార్యాలు 1:3 రుజువులు ఇచ్చాడు తానే. శ్రమపడిన తర్వాత 40 రోజులు వాళ్ళకి అగ్గుపడుతూ దేవుని రాజ్య విషయాన్ని గురించి అన్ని విషయాలు చెబుతూ, చూసే ప్రమాణాల దగ్గర ఒకటని అనుకుంటా చూడండి, రుజువులు అనమాట. అది భుజువులని రాయకండి, ఎక్కువ మంది రుజువులను రాయక భుజువులని రాస్తారు, ఇంకొక ఒత్తు పెట్టారు. అది రుజువులు రాసి రుజువులు ఇచ్చాడంట ఆయన. వెరీ గుడ్. అందుకే ఆయన రుజువులు ఇచ్చాడు. రైట్. రోమిలకు రాస్తే ఇంకేమన్నాడు? ఆయన ప్రభావంతో నిరూపించుకున్నాడు, ఆయన రుజువులు ఇచ్చాడు. అది ఈయన నామముననే సమస్త జనులు విధేయత పొందుతారు. అది ఈ నామము వలననే సమస్త జనులు, అది సమస్త జనులు విధేయత కలిగిన వారుగా మార్చబడతారు. అంటే ఇంత క్రితం అవిధేయులైన మనం ఈ నామం ద్వారానే విధేయులుగా మనం తీర్చబడతాం, విధేయులుగా మార్చబడతాం. రైట్. తర్వాత ఇంకా ఈయన ద్వారానే, క్రీస్తు ద్వారానే కృప, ఈ క్రీస్తు ద్వారానే కృప పొందాము మేము. ఆయన గొప్పతనం అదే. ఎందుకని? ఆయన కృప కలిగిన వాడుగా, ప్రాణం పెట్టి కృప కలిగిన వాడుగా ఆయన మన కోసం ఆకాశానికి భూమి మధ్య వేలాడి కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు కదా. ఎఫెసీ పత్రిక 2:8 అండి, చూడండి ఒకసారి పక్కన. ఎఫెసీ పత్రిక 2:8 ఏమనుంది అక్కడ? విశ్వాసం ద్వారా కృపచేతనే, అది మీ వలన కలిగింది కాదు, దేవుని. చూసారా, అది కృప. అలాగా ఈ నామాన్ని సమస్త జనులు విధేయత, ఈ నామం క్రీస్తు ద్వారానే మనకు కృప. అంతేకాదు అపోస్తలులు ఏం చెబుతున్నారు? ఈయన ద్వారానే మేము అపోస్తలు అయ్యాం. ఆయనే మమ్మల్ని పిలిచాడు, ఆయనే పంపించాడు మమ్మల్ని. తర్వాత చదవండి అన్నమాట. కాదు, దాని ముందు భాగం క్రీస్తు ద్వారా అది కూడా రాయాలి. క్రీస్తు ద్వారా అపోస్తలత్వం. అపోస్తలత్వం అంటే అపోస్తలు ఏం చేసినా ఏ నామంలో చేశారండి? అంతే. ఉదాహరణకి ఒక కుంటివాడిని వాళ్ళు చూశారు, దేవాలయపు ద్వారం ఉన్నదా, శృంగారం అనే దేవాలయం. వాళ్ళు ఏమన్నా ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు? యోహాన్లు ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే ఇస్తున్నాం. మాకు కలిగింది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు నామమున లేచినాడు. అంటే అపోస్తలులందరూ క్రీస్తు ద్వారా, అంటే క్రీస్తు నామములో అపోస్తలత్వం కాబట్టి, క్రీస్తు నామములో వాళ్ళు అపోస్తలత్వం కలిగి ఉన్నారు. కనుక ఇది కూడా మాకు క్రీస్తు ద్వారానే కలిగింది. ఆయనే పంపించాడు. కనుక ఇంకా కొంచెం ముందు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కొంచెం చదివితే ముందుకి. తర్వాత అది ఈరోజు మీరు కూడా ఆ అపోస్తలతో పాటు పిలువబడిన వారుగా ఉన్నారు. అంటే క్రీస్తు ద్వారానే
మనకు లభించిన పిలుపు అది క్రీస్తు ద్వారా, ఆయన నామము ద్వారా, ఆయన మహిమకరంగా లేపబడిన పునరుద్ధానం ద్వారా మనమంటే ఎవరండి? ఎక్కడ అన్యులము. అన్యులకు పిలువబడింది. అంత గొప్ప అద్భుతమైన పునరుద్ధాన శక్తి అండి. పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా. కనుక ఇది ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఈ పునరుద్ధానం ఈరోజు మన జీవితాలలో మనం కూడా పునరుద్ధాన శక్తి పొందినట్లు. కనుక ఆయన ఇంత బలాన్ని, సమస్తము ఆయన సర్వాధికారం కలిగినోడుగా, సమస్త జనులకెళ్ళి మనల్ని స్వార్థ ప్రకటించేవారుగా, సమస్త విషయాలు మనకు చెప్పినవన్నీ చెప్పేలాగా, సమస్త కాలం లేక సదాకాలం మనతోనే ఉండే రీతిగా ఆయన అత్యున్నతమైన శక్తిని ఎలా కలిగి ఉన్నాడో మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రికల నుండి కూడా ఒక మాటని మనం చూద్దాం. హెబ్రీలకు రాసి ఉంటుంది. పౌలు హెబ్రీలకు రాస్తూ 2వ అధ్యాయం, హెబ్రీలకు రాస్తూ పౌలు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీ పత్రిక నోట్ చేసుకొని ఇక్కడ 2 పాయింట్లు రాసుకుంటే 2వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుని కృప వలన ఇప్పుడు ఆయన మనందరి కోసం వచ్చాడు, మనందరి కోసం శ్రమ పెట్టబడ్డాడు. కొంచెం తక్కువవాడుగా చేయబడినప్పటికీ కూడా దూతల కంటే కూడా మరణం పొందినందువలన అది మహిమా ప్రభావాలు కలిగిన కిరీటం ధరించినోడుగా ఉన్నాడంట. అది పునరుద్ధాన విషయం. అది రాయండి అక్కడ. మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు. సుప్రభువుని ఎందుకండి మీరు ఆరాధిస్తున్నారంటే మనం చెప్పాల్సిన నెంబర్ 1 ఏంటంటే ఆయన పునరుద్ధానుడు అండి, అందుకని ఆరాధిస్తున్నాం. పునరుద్ధానం వల్ల ఏం జరిగిందండి? ఆయన నామం ఇంత గొప్పది. అప్పటి వరకు ఒకవేళ సామాన్యుడిగా అందరిలాగానే చచ్చిపెట్టరా, అందరిలాగానే చెప్పాడరా అని అనటానికి లేదు. అక్కడ తిరిగి లేవడం ద్వారా అత్యున్నతమైన నామంగా ఆయన నామం పరిగణింపబడింది. కనుక మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వాడుగా, అది ఆగండి, కిరీటం ధరించినవాడు ఆయన ఉన్నాడు. పునరుద్ధానం అంటే అది అంత గొప్ప, అంత ప్రభావం కలిగింది. ఇంకొక పదం వాడతాడు అక్కడ. కనుక అక్కడ ఇక్కడ అనేకులైన కుమారులను మహిమకు తెస్తుండగా అది శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకి తగను. అంటే ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో మహిమ కలిగిన వాడు అనేకులను మహిమలోనికి అది మహిమలోనికి సో ఆయన మహిమా ప్రభావాలు కలిగిన వాడు, మనల్ని మహిమలోనికి తీసుకురాగలిగిన వాడు. మొదటి అధ్యాయం కూడా మొదటి అధ్యాయం 4 నుండి వరుసగా 8 వచనాలలో ఒక 3 చూడండి. మొదటి అధ్యాయం 4 నుండి 8 వచనాలు. ఓకే, ఆయన దేవుని మాట చేత అది సమస్తాన్ని నిర్వహించగలిగిన వాడు, సమస్తమును నిర్వహించింది. ఇక్కడ సమస్తాన్ని నిర్వహించడానికి తండ్రి ద్వారా పొందాడు. సమస్తాన్ని అక్కడ అంటాడు, మునుపు ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు. మొదటి వచనం చదవండి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు.
ఎందుకో తెలుసా? కుమారునితో ఎందుకు మాట్లాడు? ఆయనే అత్యున్నతుడు, ఆయనే మహిమ ప్రభావం కలిగినవాడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే ప్రభావం కలిగినవాడు, ఆయన కిరీటం కలిగినవాడు, మన మహిమలోకి తీసుకురాగలిగినవాడు. ఆయనే సమస్త కార్యాలని నిర్వహించువాడు, సమస్తాన్ని నిర్వహించువాడు. సమస్తమును నిర్వహించుచు పాపము అది పాప శుద్ధీకరణ చేసినవాడు. పాప శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే, ఇంత క్రితం ఏమన్నాడు అక్కడ? దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత ఏం జరిగింది? దేవదూతల కంటే మరీ శ్రేష్టమైన నామం. అక్కడ మీరు బ్రాకెట్లో దేవదూత, క్రితంలో దేవదూతల కంటే తక్కువ వాడుగా ఉన్నాడని నోట్ చేసుకోవాలి మీరు. అక్కడ దేవదూతల కంటే తక్కువ వాడుగా ఉన్నాడు. ఇప్పుడైతే దేవదూతల కంటే మరీ శ్రేష్టమని, అది నోట్ చేయండి. పాప శుద్ధీకరణ చేశాడు. అంతేకాదు దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామం పొంది అని ఉంటుంది. దేవదూతల కంటే శ్రేష్ఠ నామం, శ్రేష్ఠ నామం పొందాడు. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేయాల్సి వచ్చిందని. దేవదూతలు అలా ఆజ్ఞిస్తే దేవదూతలు వెళతాయి. అలాంటిది ఆయనకు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేసేది. దేవదూతల కంటే తక్కువ వాడుగా ఆయన చేయబడ్డాడు ఆ టైంలో, మన కోసమే, మనల్ని ఉన్నతంగా దేవుని బిడ్డలుగా చేయడానికి కోసం. చూడండి అక్కడ, శ్రేష్టమైన నామం పొంది ఉన్నత లోకం. చదవండి. అది ఉన్నత లోకంలో ఉన్నతుడైన దేవుని కుడిపర్శన కూర్చున్నాడంట. అది కూడా అది నోట్ చేయండి. ఉన్నత లోకంలో ఎంత అత్యున్నతుడు చెబుతున్నాడు. ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపర్శన. మహామహుడు, మహామహుడగు దేవుని కుడిపర్శన. ఇప్పుడు చెప్పండి, ఆయన నామం ఎంత గొప్పదో, ఎంత అత్యున్నతమైన నామం. ఆయన పునరుద్ధాన బలం అంత గొప్పది, ఆయన యొక్క శక్తి అంత గొప్పది. ఇది మనము యేసు ప్రభు పునరుద్ధానం క్రీస్తు యొక్క అత్యున్నతమైన స్థితి. సర్వాధికారం నాకు ఇవ్వబడింది. అందుకని ముందే చెప్పాడు. అందుచేత ఇప్పుడు మనకిస్తున్నాడు ఆయన. నేను సర్వాధికారం కలిగి ఉన్నాను కనుక మీరు కూడా అధికారం చెప్పండి. ఇట్ ఇస్ ది గ్రేట్ కమిషన్ అండి. మిమ్మల్ని పంపినాడు ఎవరు? ఇప్పుడు ఇక్కడ అమృతరావు గారు ఉన్నారు. ఆయన మరి చాలాసార్లు ఎంఈఓలతో పాటు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళి మానిటరింగ్ ఆఫీసర్గా మానిటరింగ్లో ఉండి మరి చాలా చూసినప్పుడు, ఎవరైనా మీకు అధికారం ఇచ్చింది? మాకు డిఓ గారు ఇచ్చారండి అధికారం. స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేయాలంటే డిఓ గారు అధికారం ఇచ్చారు. కరెక్టే. ఇప్పుడు ఈరోజు భూమి మీద ఉన్న వారు అందరి విషయంలో, తన నమ్మిన తన బిడ్డల విషయంలో ప్రత్యేకంగా దేవుడు ఒక అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఎలాగంటే పునరుద్ధానుడైన తర్వాత ఆయన తన సర్వాధికారంతో, తండ్రి తనకి ఇచ్చిన మహిమ, తండ్రి తనకి ఇచ్చిన ఈ ఆధిక్యత తాను కలిగి ఉన్నవాడుగా ఇప్పుడు ఆయన మనకిస్తున్నాడు అనమాట. దట్ ఈస్ ది గ్రేట్ కమిషన్. మనం ఎంత అధికారంతో, నా రాజు, నా ప్రభు అని మరి ప్రవీణ్ పగడాల గారు అంత గర్వంగా చెప్పడానికి గల కారణం ఏంటి అనుకున్నారు? గ్రేట్ కమిషన్. సమస్త జనులకి వెళ్ళి చెప్పండి. యేసుప్రభు చెప్పమన్నాడయా, యేసుప్రభు చెప్పమన్నాడు. గాడిదలను తోలుకొని వచ్చేటప్పుడు శిష్యులతో ఏమని చెప్పాడు? మీరు గాడిదల్ని తోలుకురండి, ఎవరైనా మిమ్మల్ని ఇవి దేనికి ఏంటి అని అన్నారు అనుకో, వెంటనే మీరేం చెప్పాలి? ఇవి ప్రభువుకు కావాలని. ఆమేన్. అంతే, ప్రభువుకు కావాలంతే. దేవునికి మనం కావాలి. రైట్, మనం దేవుని సన్నిధానికి వచ్చాం. దేవుడికి ప్రజలందరూ కావాలి, వాళ్ళందరూ కావాలి. కనుక గ్రేట్ కమిషన్ మనం ఉపయోగించాలి. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు క్రైస్తవులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. శిష్యులే, అంత్యకులోని శిష్యులు క్రైస్తవులు. మనం డైరెక్ట్గా క్రైస్తవులను చేయటానికి ఎప్పుడు ట్రై చేయకూడదు. క్రైస్తవులు అనబడాలి అంతే.
వీళ్ళు క్రైస్తవులరా అని బయటోళ్ళు గుర్తించాలి. అంత్యకలోని శిష్యులు అంటే ప్రతి ఒక్కరిని ముందు ఏం చేయించాలి? శిష్యరేఖం చేయించాలి. శిష్యరేఖం కంటే ముందే నువ్వు క్రైస్తవుడు అయిపోయారా అని అంటే ఆడు బెంబేలు పడిపోతున్నాడు. శిష్యరేఖం చేస్తున్నప్పుడు అందరూ అనుకుంటారు అనమాట, వీళ్ళు క్రైస్తవులరా. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు, క్రీస్తును వెంబడించేవాడు, బిలాంగింగ్ టు క్రైస్ట్, క్రీస్తుకు చెందినోడు అని అర్థం. అప్పుడు గుర్తింపబడాలి, ఓహో వీళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు అనమాట అనని. అంతేకాని మనం చెప్పుకునేది కాదు, క్రియాత్మకంగా గుణాత్మకంగా మనం చూపించేది. అంత ప్రభావం కలిగిందండి ఆయన యొక్క రైట్ లేఖనం నుండి. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ఈరోజు మన క్లాసును మనం క్లోజ్ చేసుకున్నాం. ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగిన ఈ అధికారం కలిగింది. తండ్రిని తాను హెచ్చింపబడ్డాక తెలిసింది మనకు కలిగింది ఏంటి. మనం గ్రేట్ కమిషన్ తీసుకున్నాం, కరెక్టే. ఆయన పునరుద్ధానం మనం పొందే అత్యద్భుతమైన విలువలు, లేకపోతే మన పునరుద్ధానం ద్వారా మనము పొందే ఒక గొప్ప భాగ్యాలు ఏంటో ఇప్పుడు మనం కొన్ని నోట్ చేసుకుందాము. అంటే ఆయన పునరుద్ధానమే లేకపోతే ఏముండవేగా. ఎలాగా? ఉదాహరణకి రోమపత్రిక 10:9 మనం ఏం చదివాము? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడతావు అని ఉంది. ఆయన తిరిగి లేచాడు అని అనేది నీ రక్షణలో ఒక భాగం. ఆయన తిరిగి లేవలేదు అనుకోండి, నువ్వు రక్షింపబడే అవకాశమే లేదు కదా. ఎస్, అంచేత మన రక్షణకు చదువు అది నోట్ చేయండి. అక్కడ వరుసగా మనకి కలిగిన ఆ గొప్ప మేలును మనం నోట్ చేద్దాం. రోమపత్రిక 10:9. రోమపత్రిక 10:9. లేచెనని నమ్మిన ఎడ నువ్వు రక్షింపడ. లేచెనని నువ్వు నమ్మకపోతే రక్షణ లేదు నీకు. అంటే పునరుద్ధానమే లేకపోతే నీకు రక్షణే లేదు, అంతే. ఖచ్చితంగా పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైందో మనకు ఆలోచన. పునరుద్ధానం అది క్రీస్తు ఎడల జరిగిన అద్భుతమైన కార్యం. వెరీ గుడ్. పునరుద్ధానం మన ఎడల జరిగే కార్యం. ఈ పునరుద్ధానం ద్వారా మనము గనక మార్చబడితే అప్పుడు నీకు గ్రేట్ కమిషన్ రంగంలోకి దిగుతుంది. ఇది లేకుండా నువ్వు ఆ గ్రేట్ కమిషన్కి ఎలా వెళ్తావు నువ్వు అసలు? అందుకని అక్కడ హెయిల్స్ అని అన్నామని. నన్ను నమ్మిన నా సహోదరులు, మా సహోదరులందరూ వాళ్ళకి వెళ్ళి చెప్పు నేను పునరుద్ధరణ అయ్యానని. కనుక నిజంగా ఆయన మనందరి కోసం యేసుప్రభు చనిపోయాడు అన్న విషయం నిజంగా మనం నమ్మితే, చనిపోవటం మాత్రమే కాదు ఆయన తిరిగి లేచాడని కూడా మీరు నమ్మితే అద్భుతంగా మీరు రక్షణ పడినవారు. అదే రోమపత్రికలో మనం చూద్దాం 4:25 చూడండి. అదే 4:25 రోమపత్రిక. ఆయన లేపబడలేదనుకోండి మనం నీతిమంతులుగా తీర్చబడం. అందుకని మీరు మీ పాపంలోనే ఉన్నారు అంటాడు కొరింథీ 1:15. ఆయన తిరిగి లేపబడకపోతే మా విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నారు అని అర్థం అంటాడు కొరింథీలకు రాస్తూ. కనుక రోమీలకు రాస్తూ అంటాడు మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతులుగా ఆయన తిరిగి లేపబడాలి. నీతిమంతులుగా మీరు తీర్చబడాలంటే లేపబడాలి. లేచాడు కనుక ఇప్పుడు నీతిమంతులు. ఎందుకని నీతి అంటే సరిగ్గా నడవడం. మేము సరిగ్గా నడుస్తున్నామండి, ఆయన మాకు సరైన బోధ చెప్పాడని అంటే మీరు ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చబడాలని అంటాం. అదే రోమపత్రిక 6:9 6:9. చేయదని లేపబడతాం మనం కూడా అనే విశ్వాసం ఆయన లేచాక కలిగింది మనకి. రేపొద్దున మనం కూడా లేపబడతామనే విశ్వాసం కలిగింది. అది లేపబడుదుము, అదే బాప్తిసం. లేపబడుదుము అనే విశ్వాసం, లేపబడుదుము అనే విశ్వాసం మనకు కలిగింది. ఆయన లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే. అక్కడ కూడా అది నోట్ చేసేయండి. లేపబడుదుము అన్న విశ్వాసం. అందుకని బాప్తిసంలో ముంచి తిరిగి లేపుతారు.
లేపబడదు అన్న విశ్వాసం మనకు కలిగింది. అక్కడ కూడా ఆ పదాన్ని మీరు నోట్ చేస్తే మంచిదేమో. ఎందుకని? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఆయన లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే కదా. 12 చూడండి. ఉమ్, ఉమ్. ఎలా చెప్తున్నారు మీరు? ఆ, లేని ఎడల ఆ, ఉమ్, ఉమ్. అంతే. చూసారా? ఇంకా కొంచెం అక్కడ కూడా ఆ, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా నా పాపంలోనే ఉన్నారు. 27 అంటాడు చూడండి అక్కడ. 27 17 అది 17 వచనమ్మా. అదే క్రీస్తు లేపబడిన ఎడల అది నోట్ చేయండి. ఫస్ట్ 15 12 13 17 లేపబడకపోతే, అదే లేపబడకపోతే విశ్వాసం వ్యర్థం. లేపబడకపోతే విశ్వాసం వ్యర్థం, పాపంలోనే ఉన్నారు. విశ్వాసం వ్యర్థం అండి, పాపంలో ఉన్నారని అర్థం. కనుక ఖచ్చితంగా క్రీస్తు లేపబడ్డాడు. క్రీస్తు లేపబడ్డాడు కనుక మన విశ్వాసం నిలిచింది. పాపంలో నుండి మనము విడుదల పొందిన వారుగా మనం ఉండడానికి కారణమైంది. కనుక క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనం ఇంకా పాపంలో నుండి ఉండేవాళ్ళం. తరువాత మీరు చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4 అది జాగ్రత్త వినండి. యేసు ప్రభు తిరిగి లేచాడు అని కనుక మనం నమ్మితే అది మనము ఆయన్ని వెంట పెట్టుకొని వస్తాడు. 2 జరుగుతాయండి. వెంట పెట్టుకుని క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మిగతా సజీవులమై ఉండి మనం మార్పు చెంది ఆయనతో వారిని కూడా ఎదుర్కొంటాం కదా. 2 కార్యాలు జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? లేపబడినని నమ్మితే. అది లేపబడినని నమ్మితే. మృతులు ఆయన వెంట వస్తారు, లేపబడతారు. సజీవులు మార్పు చెందుతారు. ఇదంతా నమ్మితేనే. నమ్మలేదనుకోండి అలాగే ఉంటారు. అంతే, అది గుర్తుపెట్టుకోండి. మృతులు ఆయన వెంట వస్తారు, లేపబడతారు. వచ్చి ఆయన అక్కడ ఆగిపోతాడు. ఆయన ఆగిపోతే వీళ్ళు లేపబడతారు. ఆ తర్వాత సజీవులైన మనం మార్పు చెందుతాం. ఇది జరుగుతుంది, క్షణకాలంలో జరుగుతుంది. అంటే కనురెప్పపాటులో మనలో జరిగే గొప్ప మార్పు ఇది. కనుక తెస్సలోనికే పత్రిక ఈ 4వ అధ్యాయంలో ఎస్కిటాలజీకి సంబంధించిన కీ వెర్సెస్. ఎందుకంటే క్రీస్తు అలా వచ్చి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వదిలితే, ఆయన అక్కడ ఉంటే వాళ్ళంతా ఇలా లేపబడితే మనము మార్పు చెంది మనము కలిసి ఆయన్ని ఎదుర్కొంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? లేపబడినని నమ్మితే. నమ్మలేదనుకోండి అలాగే ఉంటారు. ఆ తర్వాత వచ్చి ఆయన తన జనాంగాన్ని తీసుకొని వెళ్ళి 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమ జరుగుతుంటే, అక్కడ విందు జరుగుతుంటే, ఆ తర్వాత మళ్ళీ ఆ జనాంగాన్ని అంతటినీ తీసుకొని 1000 ఏండ్ల పరిపాలనగా జరిపిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు ఎగుస్తారు, నమ్మనోళ్ళు. అందుచేత మొదటి పునరుద్ధానం కావాలా లేకపోతే 2వ పునరుద్ధానం కావాలా అని అడుగుతారు. ఆ మొదటి పునరుద్ధానం నందు పాలు పొందువారు ధన్యులు, వారి మీద మరణం పెత్తనం చేయదు అంటాడు అనమాట. అది ప్రకటన గ్రంథంలో. మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? ఇప్పుడు వచ్చేసాడు యేసు ప్రభు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని వస్తాడు, నమ్మిన వాళ్ళందరినీ. అలా ఆయన నిలుస్తాడు మధ్యాకాశంలో, అయితే మేఘమండలం మీద ఆయన ఉంటాడు. వీళ్ళందరూ తిరిగి లేస్తారు, మనం మార్పు చెందుతాం. మనం కలిసి అక్కడ విందులోకి వెళతాం. ఇక్కడ శ్రమలు ప్రారంభమవుతాయి.
ఆ 7 సంవత్సరాల శ్రమల అనంతరం అక్కడ ఆ విందులో వాళ్ళందరికీ వారి వారి క్రియలు చొప్పున కిరీటాలు పెడతాడు ఆయన. కిరీటాలు పెట్టి చక్కగా ఆ విందులో చక్కగా పాలు పొందిన తర్వాత వాళ్ళందరినీ కిరీటాలతో ఇదే భూమి మీదకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగి 1000 ఏండ్ల పరిపాలన సమయంలో సాతానుగాడు బంధింపబడతాడు. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతానుగాడు రిలీజ్ అవుతాడు. ఆ పాతాళంలో నమ్మనోళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ రిలీజ్ అవుతారు. ఆ తర్వాత దేవదూతలు కొంతమంది తిరుగుబాటు చేస్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి చీకటి బిలంలో ఉంచాడు దేవుడు, వాళ్ళు రిలీజ్ అవుతారు. వీళ్ళందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చి నరకంలో తోసేస్తాడు. కనుక ఆ తోసేసేటప్పుడు నమ్మనోళ్ళు ఉంటారంట. అప్పుడు అదే నమ్మాం కనుక అసలు మొట్టమొదటి పునరుద్ధానంలోనే మనం లేచాడు. ఎంత గొప్ప భాగ్యం అండి నమ్మటం ద్వారా. ఏమని నమ్మాలి? యేసు తిరిగి లేచినని పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 2 వచనాలు నోట్ చేసుకోండి. పేతురు చెప్పిన మాటలని. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 చదవండి. స్తుతింపండుగాక. జాగ్రత్త వినండి, ఎంత చక్కగా రాస్తున్నాడు పేతురు. యేసు ప్రభు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందంట. ఆహా, నోట్ చేయండి, జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అనగా అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారిని అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు చూసారా. ఆయన లేవటం వలన మనకు అద్భుతమైన నిరీక్షణ ఏంటంటే మనం అది పొందుతాం, పరలోకం పొందుతాం, నిత్యజీవం పొందుతాం, వాడబారిన ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుతాం అన్న నిరీక్షణ కలిగిందంటే. ఏ నిరీక్షణ అంటే స్వాస్థ్యం పొందుతాం అన్న నిరీక్షణ. ఎలా కలిగిందో తెలుసా? ఆయన తిరిగి లేచాడు కనుక. అది నువ్వు నమ్మటం వలన యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇదే పేతురు పత్రికలో ఇంకొక వచనం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడు? బాధపడు. చూడండి, ఇక్కడ ఒక మంచి పదం కోసం నేను చదివించాను. ఆ పదం ఏంటంటే, మనము పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా 13 నుండి చదువుతున్నారు కదా మనము దేవుని యొద్దకు తేబడితిమి అనే పదాన్ని కాన్సన్ట్రేట్ చేయటం కోసం నేను చదివించాను. నేను దేవుని యొద్దకు తేబడ్డాం అనే పదం ఉంటుంది అక్కడ. అదండి, అక్కడ నుండి చదవమన్నా. అది దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు అన్నాడు. 18వ వచనం నోట్ చేశాను. 13 దగ్గర 13 నుండి అని నోట్ చేశాను. అంటే ఏంటి? యేసు ప్రభు చంపబడి తిరిగి ఎందుకు లేపబడ్డాడు? మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. అంటే అర్థం, మనం గనక ఆయన పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో మనము బ్రతికించేలాగా మనం ఉండాలంటే యేసు ప్రభు తిరిగి లేపబడి ఉండాలంతే. ఆయన లేపబడకపోతే మనం దేవుని యొద్దకు వచ్చేవాళ్ళం కాదు. రైట్, దేవుని యొద్దకు తెచ్చుట ఇదండి. ఈ వారం మనం పునరుద్ధానంలో దేవుడు పొందిన అత్యున్నతమైన ప్రభావం, యేసుక్రీస్తు పొందిన అత్యుత్తమైన అధికారం, అది మనం చూసాం. అట్ ద సేమ్ టైం అది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, రోమీలకు, హెబ్రీలకు అన్ని ఏరియాల వాళ్ళకి రాశాడు అనమాట. దేవుని యొక్క ఆయన గొప్పతనం ఎలాగా
తన కుమారుడికి ఎలా అనుగ్రహింపబడిందో. 2, ఆయన ఈ అధికారాన్ని పొందిన తర్వాత మనకు ఆయన ఏమిచ్చాడు? మనకు ఆయన రక్షణ ఇచ్చాడు, నీతిమంతులుగా చేశాడు, మనకు ఒక విశ్వాసాన్ని కలిగజేశాడు. అంతేకాకుండా పాపంలో ఉండకుండా, మరణించిన వారంగా ఉండకుండా లేపబడి ఉన్నామని మృతులో ఒక అద్భుతమైన విశ్వాసం, ఒక నిరీక్షణ దేవుడు మనకు కలిగజేశాడు. ఆ నిరీక్షణ, మృతులు వస్తారు, వాళ్ళు లేపబడతారు, మనం కూడా మార్చబడతాము, ఆయన్ని ఎదుర్కొంటాము, ఈ నిరీక్షణ. అంతేకాదు అది జీవముతో కూడిన, ఆ జీవంతో కూడిన నిరీక్షణ అంటే స్వాస్థ్యం పొందుతాం మనం అందరం. అక్కడ స్వాస్థ్యం పొందుతాం మనం. పరలోకం నా స్వాస్థ్యంగా, దేవుని సమస్య కలిగి ఉన్నదంతా మన స్వాస్థ్యంగా మనం పొందుతాం. అంతేకాదు మనం అందరం దేవుని దగ్గరికి రావాలంటే ఆయన చనిపోయి తిరిగి లేవాలి. ఎందుకంటే మనం కూడా లేపబడిన వారమై. అదే బాప్తిసం సాదృశ్యం. రోమపత్రిక 6:4 బాప్తిసం అందుకు సాదృశ్యం అని రాయండి చాలు. రోమ 6:4 బాప్తిస్మము సాదృశ్యం అని రాయండి చాలు. అంటే ఆయన తిరిగి లేపబడినట్టు మనం కూడా తిరిగి లేపబడ్డాం, అంతే. అదే సాదృశ్యం. అంత అద్భుతంగా ఆత్మీయమైన ఈ సమ్మేళనంలో దేవుడు మనకిచ్చే అవగాహన, ఏదైనా ఒక అంశాన్ని ఇలా తీసుకున్నప్పుడు చక్కగా కూలంకుషంగా మనము పునరుద్ధానం ఎంత గొప్పదో లోకానికి సాటి చెప్పాలి. అంచేత ఆల్ పవర్ ఆయన కలిగి ఉన్నాడు. ఆల్ నేషన్స్లో మనం వెళ్ళి చెప్పమన్నాడు. ఆల్ థింగ్స్ని వాళ్ళకి గుర్చేయమన్నాడు. ఆల్ ద డేస్ మనతో ఉన్నాడు. గ్రేట్ కమిషన్ వేసే మనకి ఇచ్చాడు. కనుక దీంతో మనము బలాభివృద్ధి నొందిన వాళ్ళమై సర్వాధికారి అయిన క్రీస్తు పక్షంగా మనం కూడా నిలబడి అనేక మందిని ప్రభు సన్నిధానాన్ని తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరి అమృతరావు గారు చిన్న ప్రార్థన చేయండి. మిక్కిలి కనుక తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనైనా మీరు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ఆత్మీయ సమ్మేళనంలో ప్రభా మన ఆయన మేమందరం కూడి ప్రభా తండ్రి అనేక సత్యములు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఈరోజైతే ప్రభా పునరుద్ధాన బలం గురించి మేము ఉన్నాం ప్రభా. మేము కూడా నాయన నీలో నాయన పునరుద్ధరించబడి నీలో లేపబడి ప్రభా తండ్రి మేమందరం నీ కొరకు ప్రభా నాయనా కొరకు ప్రభా నిలబడేవారు మమ్మల్ని ఉంచడానికి సహాయం దయచేయండి. అయినా పునరుద్ధాన బలమును మాకు కూడా దయచేయండి ప్రభా. నాయన మీరు తెలియచేరనేటువంటి ప్రభా సత్యాన్ని మేము నమ్మకపోతే ప్రభా ఆ శక్తి మా దగ్గర ఉండదు కదా ప్రభా. మీరు లేచారు, మేము కూడా లేపబడతాం అనే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ఇంకాను ప్రభా ఈ దాసుల ద్వారా అనేక సత్యములు మాకు నాయన వినిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. నాయనా దాన్ని అనుసరించి నాయనా మార్పు జీవితాలు మాకు దయచేయండి ప్రభా. స్థిరమైన మనసు ప్రభా, స్థిరమైన భక్తి మాకు దయచి మనం మాత్రం వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి అయినా నీ దాసుని నాయన ఇంకను బలపరచండి, ఓడబడండి, సహాయం దయచేయండి. సత్యాలు ఇంకను మేము తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయమని త్వరలోనే యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందల అన్యోన్య సహవాసం, ఆదరణ, భద్రత చేరిన మనకును లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా బలపరచబడుతూ సాక్ష్యమిస్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు మిషనరీ యాత్రకి వెళ్ళిన ఇద్దరు దైవజనుల గురించి కూడా మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ.